హాయ్ వివర్స్, మనం వచ్చేసి కాల్ గురించి తెలుసుకోబోతున్నాము, కాలాల గురించి తెలుసుకోబోతున్నాము. నీ హిందీ వచ్చేసి नीचे लिखे वाक्यों के కాల్ లిఖియే పెహలే మై లక్నో మే పడతా తా. నేను వచ్చేసి ముందు వచ్చేసి లక్నోలో చదివేవాడిని. సో తా అనేటువంటిది భూతకాలంలో ఉన్నది. సో జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి చెప్పేదాన్ని భూతకాలం అంటాము. రామ్ ఖానా బనా రహా హై. రామ్ వచ్చేసి వంటని చేస్తూ ఉన్నాడు. వర్తమాన కాలం ఇప్పుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి, జరుగుతూ ఉంది కాబట్టి అది వచ్చేసి వర్తమాన కాలంలో ఉన్నది. హమ్ ఘూమ్నే గయేతే. నేను వచ్చేసి మేము తిరగడానికి వెళ్ళాము. సో ఇది వచ్చేసి ఇక్కడ మేము తిరగడానికి వెళ్ళాము, ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ వచ్చేసి భూతకాలం జరిగిపోయింది కాబట్టి ఇది భూతకాలంలో ఉన్నది. మై అభి సోకర్ ఊటీ హూ. నేను ఇప్పుడే నిద్రలేచి వస్తూ ఉన్నాను. ఇది వర్తమాన కాలంలో ఉన్నది. నేను ఇప్పుడే నిద్రలేచి వస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. వర్ష హో రహీ హై. ఇక్కడ వచ్చేసి వర్షము పడుతూ ఉన్నది. ఇక్కడ వచ్చేసి వర్తమాన కాలంలో ఉన్నది. సో మోహన్ పడ్ రహా హై. మోహన్ వచ్చేసి చదువుతూ ఉన్నాడు. ఇది వచ్చేసి వర్తమాన కాలంలో ఉన్నది, జరుగుతూ ఉన్నటువంటి కాలంలో ఉన్నది. సో ఈ విధంగా కాలాలను గురించి చూసాము. జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి తెలియజేస్తాను ఏమంటాము, భూతకాలం అంటాము. తర్వాత వచ్చేసి వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్నటువంటి కాలాన్ని వర్తమాన కాలము. తర్వాత వచ్చేసి భవిష్యకాలం అంటే జరగబోయేటువంటి కాలాన్ని గురించి చెప్పేదాన్ని భవిష్యకాలం అంటాము. ఇవన్నీ వచ్చేసి మనము గ్రామర్ చెప్పేటప్పుడు మనము వీటిని ఖచ్చితంగా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. జస్ట్ ఇవి దీంట్లో వాక్యంకే కాల్ లిఖియే అని ఇచ్చారు కాబట్టి కాలాన్ని గురించి తెలుసుకుందాం అంతే.